హలో! హాయ్ అండి. జూలై 25 అనగా శనివారము తొలి ఏకాదశి పండుగ. ఈ పండుగను మనకు సంవత్సరంలో వచ్చే మొట్టమొదటి పండుగగా చెప్పుకోవచ్చు. తొలి ఏకాదశికి ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఉపవాసము అంటే దేవునికి దగ్గరగా ఉండి దైవనామస్మరణము చేయుట. హరే రామ హరే కృష్ణ 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 హరే హరే అని ఎల్లప్పుడూ దైవనామ స్మరణతో ఉండడం మంచిది. దాని క్లీనింగ్ కోసం పండుగ కదండీ! ఇంకా మార్నింగ్ అంతా దీన్ని శుభ్రం చేసుకుని దేవుడి గుడి ఇలా నీట్‌గా అన్నీ కడిగేసుకుని చక్కగా సర్ది పెట్టుకున్నాను. ఎల్లుండి ఇంక శనివారం ఇంకా 2 రోజులే ఉంది గదా! రేపు కాక ఎల్లుండే కదా! అన్నీ సర్దుకున్నాను. శుభ్రంగా కడుక్కున్నాను. ఇంకా అమ్మవార్లనైతే గనక ఇలా అన్నీ క్లీన్ చేసుకుని అక్కడ ఉండే ఇక్కడ ఒక కొంచెము కుబేర కొంచెం అని ఉంటుంది. అందులో డబ్బులుంటాయి. అవి కూడా తీసి అప్పుడప్పుడు ఇలా పండుగలప్పుడు క్లీన్ చేసి మళ్ళీ అందులో పోసి పెడతాను. ఏంటో వెండి విగ్రహాలు ఎంత తోమినా పేస్ట్‌తో తోమేవాళ్ళం. అది ఇప్పుడు ఈసారి పేస్ట్‌తో తోమినా తెల్లగా రాలేదు. బహుశా నా చేతిలో శక్తి లేనందువల్ల గట్టిగా తోమలేకపోయానో ఏంటో నాకే అర్థం కావట్లేదు. ఇంకా పూజ సామాగ్రినైతే ఇలా మొత్తం అంతా బాగా అన్నీ క్లీన్ చేసుకుని మళ్ళీ యథాస్థాయిలో సర్ది పెట్టేసుకున్నాను. పిల్లలకి, పెద్దలకి అందరికీ కొంచెం భగవద్గీత పఠనం చేయడం మంచిది. ఇంకా తులసి అమ్మవారినైతే దీన్ని కూడా